హాస్టళ్లల్లో చేపల కూర కూడా పెట్టడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఆలోచించుకోరి, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే. జస్ట్ సిర్ఫ్ 2 ఏళ్ళు రాగానే అప్పుల తెలంగాణని ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని పరిపాలించిన ఆయన పరిపాలన ఎట్లా ఉన్నది ఆలోచించుకోండి. అర్థమవుతుందా? 10 ఏళ్ళు పరిపాలించినోడు ఏమీ చెయ్యలేదు. అంటే కాళేశ్వరం చూపించుకుంటేందుకు అదొక కాళేశ్వరము, సచివాలయము, ఒక కమాండ్ కంట్రోల్. దేనికి ఉపయోగము? సచివాలయం. ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి తెలంగాణ ప్రజల సొమ్ము వేస్ట్ చేసిరా. బిల్డింగ్లు ఇంకా 30 సంవత్సరాల లైఫ్ ఉన్న వాటిని ఈ కొల్లగొట్టేసి 2500 కోట్లు పెట్టి మళ్ళీ ఇది కట్టి ఏ అవసరం? అది షోకులకు పోతే ఏంది? మనకి రాబట్టాలి, ఇన్కమ్ రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రజలకు. ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి కమాండ్ కంట్రోల్ అట, సచివాలయం అట, లాస్ట్ కాళేశ్వరం, కూలిపోయిన కాళేశ్వరం కడితే ఇక అవి చూపించుకుంటారు. దానికి 8.5 లక్షల కోట్ల అప్పు, మిగులు బడ్జెట్ 1.5 కోట్లు, మొత్తం 10 లక్షల కోట్లు. ప్లస్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. అట్లా 10 సంవత్సరాలు, అదో 20 లక్షలు, ఇదో 10 లక్షలు, 30 లక్షల కోట్లల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి అది. 2 సంవత్సరాలలో వీళ్ళు చేసి చూపిస్తున్నది ఇట్లా ఉన్నది. అంటే ప్రజలకు అంతా అర్థమైపోయింది. విద్యార్థులను కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. ఎంతసేపటికి ప్రతి అంశంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ మంచిగా చదువుకోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి అన్న ఆ కోణంలోనే ఆలోచించుకుంటూ వాళ్లకు భవిష్యత్తు ఇస్తే వాళ్ళంతలో వాళ్ళు బతకగలుగుతారు అనే ఒక నమ్మకంతో విద్యార్థుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.